కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. శివబాబు అన్న ముందా చనిపోయింది సావిత్రమ్మ అన్నయ్య అన్నయ్య ముందు కదా వచ్చారు సావిత్రమ్మ. అప్పటికి ఆమె స్టేజ్ బాగాలేదు అసలుకి. పూల మించి కట్లు అమ్మలేరు అసలు, కొందరు లేదు, తెలీదు, అప్పుడు దాచుకోవాలని తెలీదు. శోభన్ బాబు గారు ఒక్కడికే నిజంగా అంత అది ఆ సీక్రెట్ తెలిసిన శోభన్ గారు ఒక్కడికే తెలుసు అనుకుంటాను. ఇండస్ట్రీలో 3 వంతులు నీరు ఈ సృష్టి, 1 వంతే భూమి, భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి గొప్పదవుతుంది. ఆయనే గైడెన్స్ బాలకృష్ణకి, మురళీమోహన్ గారికి, చంద్రమోహన్కి. ఆయన ఒకరోజు నాతో అన్నాడు, కృష్ణుడి వేషంలో ఉన్నాడు ఆయన దేవాలయం పిక్చర్, నేను అందులో వేషం వేస్తున్నా వేణు స్టూడియోలో. ఆ కృష్ణుడి వేషంలో ఉంటే ఆయన దండం పెట్టా, కృష్ణుడి వేషంలో ఉన్నారు బాబు గారు, నన్ను బ్లెస్ చేయండి అన్న. ఎవరితో? శోభన్ బాబు గారితో. తీరని సంపద కలగాలి చిట్టిబాబు అలా. ఏమంటే మీరు బాగా సంపాదించారు, నాకు తీరంటారు ఏంటన్నా? తీరు దాటే సుఖం లేదు, తీరు దాటే సుఖం లేదు చిట్టిబాబు అని ఒక్కడు చెప్పాడు ఆయన. నేను కోడంబాకుల అడ్డింట్లో ఉండేవాడు, కింద ఓనరు పైన ఉండేవాడు. అప్పుడు నాకు 2 పిల్లలు, ఫ్యాన్ లేదు. ఫ్యాన్ కొనుక్కోవాలంటే 200 రూపాయలు కట్టాలి ఇన్స్టాల్మెంట్కి, ఫ్యాన్ లేదు. అప్పుడు ఇదే వీణ స్టూడియోలో పుల్లయ్య గారి డైరెక్షన్, శివుడు వేషం, ఆర్టిఫిషియల్ కొండ, శివుడు కొండ కూర్చోబెట్టారు. ఇక్కడ నిజమైన పావును పెట్టారు, అది కుట్లు వేశారు కానీ పావు ఇలా ఉంది, ఇలా గోక్కుంటే కూర్చుంటుంది. ఇక్కడ చచ్చిపోయిన పాము, చిన్న పిల్లల పావును పెట్టారు, ఇక్కడ పావును పెట్టారు. నేనేమో ఇలా దొరవేసుకోకుంటే ఇలా అంటోంది, చెమటలు పట్టేస్తున్నాయి. పుల్లయ్య గారు వచ్చి అడిగారు ఆయన, ఆ శివుడు వేషం ఏంటి శోభన్ బాబు చెమటలే? ఏమండి, నిజమైన శివుడు కాదు, నిజమైన ఐస్ కొండ కాదు, నిజమైన పావులు పెట్టారండి, తొందరగా తీయండి. ఏంటంటే ఆ శివుడు వేషం వేస్తే 500 ఇస్తాను అట్టడానికి. 500 కోసం బిక్కుమంటూ, పాము కరిస్తే చచ్చిపోం, పాము కరిచిన భయంతో చచ్చిపోతాం కదా, అలా భయపడ్డాట. ఆ 500 పట్టుకెళ్ళి 200 పెట్టుకెళ్ళి ఫ్యాన్ కొన్నాట. ఫ్యాన్ కొన్ని హాల్లో అప్పుడు ఏంటి దూలాల్లో ఉంటాయిగా, ఆ దూలానికి తాడి కట్టి ఫ్యాన్ కట్టుకున్నాడు. అందరూ 4 పిల్లలు, 2 ఆయన పడుకున్నారు. పడుకుని పొద్దున్న లేచి ఆ బాల్కనీ నుంచి పళ్ళు తోముకుంటూ కింద ఓనర్ కనపడ్డాడు. ఓనర్ గారు నమస్కారం, ఒక్క మాట పైకి వస్తారా అన్నట్ట. దేనికైనా ఫ్యాన్ కొనుక్కున్నాను చూడండి, అంత ఆనందం. శోభన్ బాబు గారు ఈయన ఓనర్ వచ్చాట, అదే నీ దూలాలు కట్టావు, మా ఫ్యాన్ పడింది దగ్గర చచ్చారు 4 మన నామినీ చూస్తుంది కేసు, ముందు ఇప్పు అని ఇప్పించేశాట. తర్వాత ఈ దేవాలయం పిచ్చినప్పుడు మన హరికృష్ణ గారు ఎన్ని లక్షలు ఇస్తున్నారో తెలుసా? 5 లక్షలు నాకు. అప్పుడు 500 రూపాయలకి ఇదే వీణ స్టూడియో, ఇదే ఫ్లోర్ చిట్టిబాబు. ఈరోజు ఆఫ్ ద చెన్నై అయింది, సగం చెన్నై అయిందే కదా. వాళ్ళ అబ్బాయి అడిగట, నాకు 20 లక్షలు కావాలండి. దేనికి? నేను ఒక సైటు అడ్వాన్స్ ఇచ్చి నేను బిల్డర్ కింద చేస్తాను, సైట్కి 20 లక్షలు అడ్వాన్స్ కడతావా? దా అది బెడ్రూమ్లో తీసుకుని బీరువా ఓపెన్ చేసి ఇన్ని డాక్యుమెంట్ తీసుకుని పరుపు మీద వేసాడు. ఇవన్నీ స్థలాలే మనం, ఇది 1000 గజాలు, 200 గజాలు, 500 గజాలు కట్టు. ఇవన్నీ మాకు చెప్పలేదు, నీకు చెప్తే ఇలా ఉండవు. డెవలప్మెంట్కి 20 లక్షలు కట్టి సైట్ తీసుకోకలేదు, ఇవన్నీ కట్టే ముందా. ఇది కట్టాక ఆ బీరువా ఓపెన్ చేస్తాను. అబ్బా, అన్ని సైట్లు కొంత ఉన్నారు, అన్నీ ఉన్నాయి. నెలకు ఒక మాట మాట్లాడుకునేవాడు. ఆయనకి అందరితో తోకు లేడు, అందరితో ఇదిగా ఉన్నాడు. మా అన్నయ్య ఎవరినైనా హీరోయిన్ తీసుకొచ్చి పక్కన కూర్చోడు, లే 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 లేనివాడు శోభన్ గారు. మా అన్నయ్య ఏమో నెమ్మదిగా గిల్లి దాన్ని కూర్చోబెట్టేవాడు. ఈయనకి భయం. జోకులు వేసాడు అనుకో, ఇప్పుడు కొన్ని వల్గర్ జోకులు, నాన్ వెజిటేరియన్ జోకులు ఉంటాయి, ఇంకా వేడు మామూలుగా మాట్లాడు. ఎవరన్నా అంటే లేదు, ఆయన సిగరెట్ లేదు, మందు లేదు, జీళ్ళు, పాకుండలు, వేరుశనగుండలు, ఆయన ఇంటికి వెళ్ళాడు, అవే పెడతాడు మనకి. అన్నయ్య పోయాక నేను ఆయన కలిసి ఊటీలో సినిమాకి వెళ్ళా, విజయశాంతి హీరోయిన్, దానికి వెళ్ళా.
బాపు గారి డైరెక్షన్, కళ్యాణ తాంబూలం వెళ్ళా. మేము కోయాడు వేషం. కోయాడు అంటే మరి పైనేమో కింద పంచి ఉంటుంది, ఇక ఇదిను ఒక దుప్పటి ఇలా ఉంటుందిగా, చలి ఊటీలో ఇలా అనుకుంటున్నాం. నేను వేలు. బాపు గారు చూశారు, ఏంటి చిట్టుబా గారు చలి బాగుందా, చలి ఎక్కువ ఇక్కడ, చలిగా ఉందా అన్న. ఏమండి చలి షార్ట్ ఎప్పుడు చేస్తారండి అన్న. మీకు ఇవాళ తీయను, రేపు తీస్తా, మేకప్ తీసాడు అన్నాడు బాపు గారు. మేకప్ తీసాం. మొన్నాడు లేదు, ఊటీలో కోయాళ్ళు కోట్లు వేసుకుంటారు, వేసుకోవచ్చు, ఏం తప్పు లేదు, వీళ్ళకి కోట్లు వేయండి అన్నాడు. చూడు ఆయన కోట్లు వేసి ఓకే షార్ట్లు తీశాడు. అప్పుడు శోభనబాబు గారు ఆ షార్ట్ అయ్యాక శోభన గారు అక్కడ కూర్చుని పిచ్చి చోకులు బూతులు మాట్లాడేసుకుంటాం. కింద పడిపోతున్నాడు. బాపు గారు కట్ 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 మా దగ్గరికి వచ్చాడు. ఏంటండి బాబాయ్ ఈ చిట్టుబాబు మామూలు కాదండి, జోకులు చెప్పు. ఏం చిట్టుబాబు గారు ఏం చెప్పారు మాకు చెప్పండి. కాదండి ఇది నాన్ వెజిటేరియన్ జోకులు. పర్లేదు మేము కొంచెం గుడ్డి తింటాం, తిని నాన్ వెజిటేరియన్ చెప్పండి నాకు. అప్పటి నుంచి ఆయన రోజు పడుకునేప్పుడు నేను జోక్ చెప్తేనే పడుకోవాలి. ఓకే ఊటీలో ఓ రోజు మానేసి మేము శుభ్రంగా వాళ్ళు ఎవరో మన సుబ్బయ్య గారు వాళ్ళందరికీ వచ్చి మందు తాగుతున్నారు, చిన్నబ్బాయి గారు అందరూ. నేను ఉన్నాను. తలుపు కొట్టాడు. నల్ల దుప్పటి లేదు, ఇలా ముసుకేసింది. ఎవరా అన్నాడు చిన్నబ్బాయి. అలా ఎవడరా అన్నాడు సుబ్బయ్య గారు. నేను బాపుని అన్నాడు. ఏంటంటే చిట్టుబాబు గారు కోపం అవుతుంది, వాళ్ళు జోకులు చెప్పలేదు. నైట్ 1 గంట 2 అవుతుంది. ఓకే గోల్డెన్ డేస్ కదా అవన్నీ. గోల్డెన్ డేస్ ఏముంది ఇక్కడ, ఏబో ఒక చిన్న వేషం, కొత్త హీరో ఆడు కాలు మీ కాలు కూర్చుంటాడు. నమస్తే బాబు అంటే అంటాడు. నేను 700 సినిమాలు చేస్తాను, నేను ఎలా ఉండాలి? అందుకోసం ఇప్పుడు అక్కడికి వెళ్ళకు, అది మాంసం కొట్టు, అది దుర్వాసన వస్తుంది, ఎముకలే దొరుకుతాయి, నీకు ఇష్టం అవుతాయి వెళ్ళు, లేకపోతే వెళ్ళకు. ఇప్పుడు జనరేషన్తో చేశారు కదా చాలా మందితో. ఏంటి నేను అందరితో చేశా. మా ఎవడు చెప్పారుగా నాగార్జున బండితో చేయలే, బండితో చేయలే. ఇతను ఎవడు మన కృష్ణారావు అబ్బాయి మహేష్ బాబుతో చేశా. జూనియర్ ఎన్టీఆర్, రామారావు గారు, రామారావు కొడుకు బాలకృష్ణ గారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నాగేశ్వర కొడుకు నాగార్జున, అక్కుల్, సుశీంద్రి ఫస్ట్ పిక్చర్ చిన్నప్పుడు 3 జనరేషన్స్. రాఘవేంద్ర గారు ఫాదర్ ఎవరు? కేఎస్ ప్రకాష్ రావు గారు, ఆయన డైరెక్షన్లో చేశా. రాఘవేంద్ర గారు డైరెక్షన్ చేశా. రాఘవేంద్ర గారు కొడుకు ఎవరు? ప్రకాష్ బొమ్మలట్లో చేశా. చాలు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు బాగా ఇష్టం అన్నా మీకు హీరోస్? ఇప్పుడున్న జనరేషన్ బన్నీకి బాగా ఇష్టం. బన్నీ అంటే బాగా ఇష్టం. బన్నీకి ఇష్టం. ఓకే. మేము మాట మా చెల్లాయి పిల్లలు అమెరికా నుంచి వచ్చారు, మనవడు. అలా వైకుంఠపురంలో షూటింగ్ అవుతాం. నేను వెళ్ళా. చిరుక్కమన్నారు, రండి ఏంటి చిట్టుబాబు గారు రండి కూర్చోండి. మా చెల్లాయి మనవాడు ఫోటో దిగుతారు. బన్నీ ఆ రౌండ్ ట్రయల్ షార్ట్ అవుతాడు. ఒక 10 నిమిషాలు చిరుక్కమ్మ గారు కూర్చోబెట్టుకుని పిల్లలకి కూల్ డ్రింక్స్ అనేది చెప్పించి ఆ షార్ట్ అయింది. వచ్చాడు ఎవరు? బన్నీ. నమస్తే అన్నాడు. నమస్తే. ఇక మా చెల్లాయి మనవాళ్ళు వచ్చారు. పొడి ఈ బ్లడ్ ఏంది, షర్టు మార్చుకొస్తాను అన్నాడు. త్రివిక్రమ్ అన్నాడు. చిట్టుబాబు తెలుసు కదా, ఆయన తెలియపోయాడు. మీ తాతగారితో ఎన్ని సినిమాలు చేశాడు అడుగు, ఎన్ని చేశారు? ఒక 20. ఏంటి బాబు ఇదే సెట్టు, ఇదే షూటింగ్లు మేవి. రాజుబాబు రామలింగ గారు ఉన్నారంటే సెట్లో నవ్వులు పిచ్చ జోకులు. ఒక జోక్ చెప్పండి. బన్నీయా? ఏంటి సార్ వెధవా, ఏంటి ఆ అమ్మాయి చాలా బాగుంది నానా. బాగుంటే ఏం చేయమంటావు నానా? అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను. అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ గొడవలేవు నాన్న, ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకుంటూ గొడవలు అవుతాయా బాబు అనేవాడు ఆయన. ఇలా చెప్పా. కింద పడిపోయి నవ్వి ఎక్కి ఏడ్చేశాడు.
ఇవాళ చెట్లు మా తాతగారిని చూసుకున్నా, రాజబాబు గారిని చూసుకున్నా. ఆ, ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి. త్రివిక్రమ్ మాది బ్రాహ్మణ క్యారేజ్ భోజనం చేయొచ్చు కాదు. అది ఫోటో ఇచ్చాడు. నాకు మీతో ఫోటో కావాలి, నాకు మీతో ఫోటో నాకు కావాలి నా ఫోన్లో. బన్నీ. అది బండి తీసుకు. ఆ, ఒకసారి రాములు నేను రమాప్రభు ఏదో ఫంక్షన్కి వెళ్ళాం. కోడిరామేశ్వర అమ్మాయిలో పెళ్ళి సంస్కారం బన్నీ కొంతమంది అతన్ని వేరే విధంగా అంటారు ఆ, అర్థం చేసుకోవాలి. అంటము ట్రోల్ చేయటం తప్పితే తన్ని వ్యక్తిగతంగా జెమ్ అతను. అలా కాదు అసలు ఈ ప్రపంచం సృష్టి చిన్న సీక్రెట్. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నీకు కరెక్ట్, నీకు బాగుంటా. నేను నిన్ను అర్థం చేసుకో బాగుంటా. అర్థం చేసుకోక ఇది కరెక్ట్ కాదనుకుంటా. ప్రతి వాళ్ళు ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ పక్కన పెట్టే వాడు మంచి తీసుకో, ఆటోమేటిక్ మంచాడు. ఇప్పుడు నాకు వేసవ ఇవ్వక్కర్లేదు, నేను సెట్కి వెళ్తా సరదాగా ఒక మాట కలుపుతో వెళ్తాను. నేను ఎలా ఉన్నాను చూపించడం కోసం. వేసం కోసం వస్తున్నాడా అనుకుంటారని భయం. ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ కూడా నేను ఎలా ఉన్నాను నీ జనానికి తెలియాలి కదా. అవును, 80 ఏళ్ళు మంచం మీద పడుకు కాఫీ కొంచెం పడుకొని కాసేపు వస్తాను, అలా కాదు కొంచెం కాఫీ లేకపోతే ఓ ఇడ్లీ అలా ఉండి ఏజ్ ఇది ఇలా ఉన్నా సూపర్ కదా. అవును, గ్రేట్. నేను ఎలా ఉన్నాను జనానికి తెలియాలి. అందరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చూస్తారు ఈ ఇంటర్వ్యూ అంతా. లైఫ్ అందరికీ మనం ఏంటంటే ప్రతి వాళ్ళు మంచాలే ఇక్కడ, మనం అర్థం చేసుకోవడం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడో గరిగిపాట అని చెప్పాడు, నీకు కష్టం, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి అని బాధపడి కంట నీ ఖర్చులు తగ్గించుకో, అప్పులు తీర్చుకో. అంతే. ఈ అప్పులు ఉన్నాయి కదా అని బాధపడి మళ్ళీ తాగి ఖర్చు పెట్టుకోవడం అది కూడా అప్పు అవుతుంది. అలాగే మనిషిని అర్థం చేసుకుంటే ఏం లేదు, ఒకటే అర్థం చేసుకోవాలి, ఇట్ ఈజ్ ఎ టెంపరీ. 80 అయినా 90 అయినా 100 అయినా 101 అయినా పోయే టైం వస్తే పోతాం. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి అన్న, ఇంత లైఫ్ని చూశారు కాబట్టి జీవితం అంటే ఏమని చెప్తారు అసలు ఒక మాటలో? జీవితం ఒక మాయ, ఇదొక సినిమా, ఇదొక కళ. ఈ కళ అయిపోగం లేదు. నాకు మహారాజు వేషం ఇచ్చాడు, మహారాజు వేషం వేసావు, కిటీం పెట్టావు, ఇలా కూర్చున్నా, రాజాది రాజా రాజు మాట్లాడ్డా నేనే మహారాజా అన్నా, అయిపోయింది కట్ అన్నాడు. ఈ వేషం అయిపోయాక ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ నా డ్రెస్ వేసుకోవాలా లేకపోతే కిరీటంతో వెళ్ళామనుకో పిచ్చి కుక్కలు కలుస్తాయి. ఇది టెంపరీ, ఇది వేషం, ఓకే, ఇది జీవితం, ఇదే జీవితం. ఇది టెంపరీ అనుకుంటే అంతా స్వర్గమే. సూపర్ అన్న, చాలా రోజులకి ఒక మంచి ఇంటర్వ్యూ, ఇన్ని విశేషాలు మిమ్మల్ని చూస్తుంటే 2 గంటలు కాదు ఒక 20 గంటలైనా వస్తూనే ఉంటుంది. మనం డెఫినెట్ గా part 2 చేద్దాం. ఆడియన్స్ ఇదంతా విన్న తర్వాత నచ్చింది, మాకు part 2 కావాలంటే ఇంకా చాలా మంచి మంచి విశేషాలు చిట్టన ద్వారా మళ్ళీ. ఇంకోటి రా సార్ అన్న, నా తమ్ముడు 2 ఏళ్ళ నుంచి అడుగుతుంటే ఏంటి చిట్టన ఇవ్వట్లేదు ఏంటి, నేను కూడా ఏదో నిజంగా వంక పెట్టను, నాకు ఏదో అరటకం వచ్చింది. ఇవాళ లేదు, నా తమ్ముడికి నేను ఇంటర్వ్యూ కరెక్ట్గా 10 గంటలకు ఉండమన్నావు, ఉంటానన్న. కాదు 11 గంటలు చాలా, 11 గంటలు కరెక్ట్గా ఉండాలి. నా తమ్ముడు ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యాక చాలన్నా మంచి ఇంటర్వ్యూ చేశా, మంచిగా నాకు బాగుంది, నచ్చిందన్నా. చూసావా, నచ్చింది కాదు part 2 కూడా చేస్తా చెప్తున్నా, డెఫినెట్గా చేస్తా. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, నన్ను 2 ఏళ్ళు లేట్ అయ్యాను చూసావా, ఆ కేసు కొట్టేసినట్టు అయింది. థ్యాంక్ యూ. సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇలానే ఆరోగ్యంగా సంతోషంగా మనవాళ్ళతో పిల్లలతో అందరూ బాగుండాలని కోరుకునే మనిషి కాబట్టి మీరు బాగుండాలని ఆ బాబాని మేము కోరుకుంటున్నాం. అందుకనే నేను బాగుండాలని అనుకోకుండా నాకు జూనియర్స్ ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళు బాగుండాలి. అస్తమానం మేమేమి వేయకూడదు. ఇవాళ ఈ 56 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండి ఇంకా మొన్న నేను నీకు రీసెంట్గా చూసుకోలేదు, ప్రేమంతో మధురలో చేశా సీరియల్లో. ఇప్పుడు నేను వేషం వేయడానికి రెడీ, కానీ సినిమా ఇండస్ట్రీ ఎందుకో తెలియదు. నువ్వు చూస్తున్నాక హెల్తీగా ఉన్నాక నాకు తగ్గట్టు వేషం ఇవ్వచ్చుగా. పూర్వం లేదు, ఒక ఆర్టిస్ట్ 10 పిక్చర్లు చేస్తే ఆటోమేటిక్ ఆ చిట్టుబాబు బాగా చేశాడు పిలవన్నాను వాడు. ఇప్పుడు ఏంటి, కామెడీకి ఇంపార్టెన్స్ లేదు, ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్ ఎవడో ఉంటుంది, వాళ్ళు అయిపోతాడు. నేను ఇంకా చేయగలను, కానీ వేషాలు రాకపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. నాళ్ళు
56 సంవత్సరాలు వేషాలు, ఇన్ని వేషాలు చూసి, 703 తెలుగు, 4 హిందీ, 2 మలయాళం, 1 తమిళ్, ఇన్ని వేషాలు చూసి ఇప్పటిదాకా ఆదరించిన ప్రేక్షక మహాశయులకి, నిజంగా ఆ వేషాలు ఇచ్చిన ప్రొడ్యూసర్లకి, చేయించిన డైరెక్టర్లకి, అందరికీ, ఆడియన్స్కి, అందరికీ నిజంగా మళ్ళీ ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి పదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సాయిరామ్. ధన్యవాదాలు. సాయిరామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఒక కోరిక, ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ కనుక నీకు చెప్తున్నా, నువ్వు ఒక ఇలాగా టీవీల్లో ఒక ఇది సొంతంగా ఇది గెలుచుకున్నా, ఏం చేసినా, నా తమ్ముడు ఒక డైరెక్టర్ కావాలని అయ్యో నా ఇష్టమైన కోరిక. నీకు నువ్వు డైరెక్ట్ చేస్తానని చెప్పు, నీకు సబ్జెక్టు విన్నాక లేదు అన్నా, ఇది ఎవరికి చెప్పుకో, నాకే ఇయ్యి అంటావు. ఓకే, అలా సబ్జెక్ట్ తయారు చేశా. ఓకే, రూపాయి నీ విలువెంత టైటిల్. ఓకే, టేక్ ఇట్ గ్రాంటెడ్. డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.